హై వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్కి ఖచ్చితంగా నా గురించి తెలిసి ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు కొన్నిసార్లు నా వీడియో చూసినప్పుడు కొంతమంది రెస్పాండ్ అవుతూ ఉంటారు కదా. వారికి విన్నపం ఏంటది? మీరు ఏ హీరో అభిమాని అయినా, మీరు ఏ పొలిటీషియన్ అభిమాని అయినా, మీరు ఏ ప్రాంతమైనా, మీరు ఏ మతమైనా, ఒక్కసారి ఒక విషయం మీ దృష్టికి వచ్చింది అంటే అది తప్ప ఒప్ప, నిజమా అబద్ధమా, అట్లీస్ట్ క్రాస్ చెక్ చేయండి. క్రాస్ చెక్ చేయకుండా అది మీకు నచ్చంది అయితే తిడుతూనో బాధపడుతూనో పోస్టులు పెట్టినా కామెంట్లు పెట్టినా అది మీ బుర్రను పాడు చేయడం తప్ప వేరేది కాదు. మన జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఆయన అభిమానిగా మాట ఇచ్చాడు, బట్ మాట తప్పాడు. అలా ఆ అభిమాని యొక్క తల్లే మాట్లాడింది అయ్యా అని చెప్పేసి వీడియో ఇచ్చా. ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ మాట నిలబెట్టుకున్నాడో ఇమ్మీడియట్ ఫస్ట్ ఆ వీడియో నేను తీసేసా. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇంకా వీడియోలు చాలా ఉంటూనే ఉన్నాయి. నేను అట్టా కాదు, ఒక పర్పస్తో ఒక వీడియో చేశాను అంటే ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయింది అంటే ఇంకా ఆ వీడియో నేను ఉంచను. ఇన్ కేస్ అది రిమైనింగ్ వాళ్ళకి ఉపయోగపడిద్ది అంటే నేను ఉంచుతా. ఒక మనిషికి సంబంధించి వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఉన్నా, ఒక మనిషికి సంబంధించి వాళ్ళ రెస్పెక్ట్ తగ్గేలా ఉన్నా, ఒక మనిషిని వేరే వాళ్ళు తేడాగా తిడుతూ కామెంట్లు పెడుతూ ఉన్నా ఖచ్చితంగా ఆ వీడియో నేను ఉంచను. ఒకవేళ వాళ్ళు గనక ఆ ఫుల్ఫిల్ చేయకపోయినా, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నెరవేర్చుకోలేకపోయినా అప్పుడు ఆ వీడియో అలాగే ఉంచుతా. అది పొలిటీషియన్ అయినా, సెలబ్రిటీ అయినా, కామన్ అయినా, ఎవరిదైనా సరే. సో ఇప్పుడు నేను ఎందుకు ఈ చెప్తున్నాను, మొన్న జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి ఆ వీడియో ఇచ్చినప్పుడు కూడా ఆ వీడియోలో కూడా నేను మరలా చెప్పాను, జూనియర్ ఎన్టీఆర్ దాకా ఈ విషయం వెళ్ళుండదు, ఒకవేళ వెళ్ళుంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి, రెస్పాండ్ అవుతాడని నేను అనుకుంటున్నాను అని కూడా చెప్పాను. ఆ వీడియో కూడా పూర్తిగా చూడండి, కింద కొంతమంది పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుకుంటా వచ్చారు. సో ఇప్పుడు విషయం ఏంటి, నిన్న ఆ వీడియో తీసిన తర్వాత కూడా ఇంకా ఎవరెవరో వచ్చి జూనియర్ ఎన్టీఆర్ మాట నిలబెట్టుకున్నాడు, మొన్న మీరు ఏం మాట్లాడారు ఏంటి రకరకాల కామెంట్లు పెడతా ఉన్నారు. నేను ఆ వీడియో దట్ మీన్స్ ఏమంటారు, ఆ కామెంట్ సమయానికి నేను ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాను ఇంకా. సో ఇప్పుడు ఫ్రెష్గా ఇప్పుడు ఇస్తున్నా మార్నింగ్ ఏమని, నందమూరి ఫ్యామిలీ క్రమశిక్షణ, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కార్యకర్తలు ఎందుకు బలంగా ఉంటారు అండ్ కార్యకర్తలకు ఎందుకు పార్టీ అండగా ఉండిద్ది అంటే విన్ విన్ సిచ్యువేషన్ వైజ్ ఉంటారు వాళ్ళు. నందమూరి ఫ్యామిలీలో మీరు ఎవరైనా అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఒక మాట ఇచ్చారంటే ఆల్మోస్ట్ ఆ మాట కట్టుబడి ఉంటారు. ప్రాణం పోతున్నా సరే మాట తప్పరు, సాయం చేసే విషయంలో వెనకడుగు వేయరు, దగ్గరుండి మరి వాళ్ళు కానీ వాళ్ళ అభిమానులు కానీ. నిన్న ఈ సరస్వతి అనే ఆమె, కౌశిక్ వాళ్ళ తల్లి, ఎప్పుడైతే వీడియో రిలీజ్ చేసిందో ఏమని, మన జూనియర్ ఎన్టీఆర్ గారు మాట ఇచ్చారు మా బిడ్డకు సాయం చేస్తామని, బట్ ఆయన నుంచి సాయం ఏమి అందలేదు, గవర్నమెంట్ నుంచి 11 లక్షలు వచ్చింది, టీటీడీ తిరుమల దేవస్థానం నుంచి 40 లక్షలు వచ్చింది, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు 2.5 లక్షలు ఇచ్చున్నారు, ఇప్పుడు దేవుడి వల్ల మా బిడ్డ బతికాడు, కోలుకున్నాడు, రెడీ టు డిశ్చార్జ్, బట్ 20 లక్షల బిల్లు చెన్నై అపోలో ఆసుపత్రిలో ఉన్నామని చెప్పేసి అన్నారు. అదే నేను కూడా వీడియో ఇచ్చాను. నా ఉద్దేశం కూడా అక్కడ ఏంటి, ఆ డబ్బులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ చెల్లిస్తే ఆ బిడ్డ బయటకు వస్తాడు అండ్ ఖచ్చితంగా అంతా జూనియర్ ఎన్టీఆర్ మెచ్చుకుంటారు అన్నట్టు. దెన్ ఒక మనిషికి సంబంధించి ఏదైనా చెప్పేటప్పుడు కొంచెం గట్టిగా చెప్పాల్సి ఉండేది, అదేనా మనం చెప్పాను తప్ప వేరేది కాదు. ఒక మాట బూతుకోండి వాళ్ళ. దెన్ జూనియర్ ఎన్టీఆర్ దాకా వెళ్ళిందా అంటే దానికన్నా ముందు ఆయన అభిమానులు వచ్చి 20 లక్షల బిల్లుని అపోలో ఆసుపత్రులతో మాట్లాడి ఆల్రెడీ పే చేసిన అమౌంట్ అంతా బ్యాలెన్స్ అంతా మొత్తం మాట్లాడి 8 లక్షలు తగ్గించి 12 లక్షలు టోటల్ బిల్ చేసి పే చేసి ఆ బిల్ రిసిప్ట్ కూడా సోషల్ మీడియాలో పెట్టారు. ఇది జూనియర్ ఎన్టీఆర్ అంటే అని కొంతమంది, ఇది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటే కొంతమంది, ఇది నందమూరి ఫ్యామిలీకి ఉండే దాన్ని ఏమంటారు క్రెడిబిలిటీ అంటే అని కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఈ వీడియో కూడా ఇదే మెయిన్ చెప్పదలుచుకుంది. వాస్తవానికి వేరే వీడియో ఇవ్వచ్చు, బట్ నేను ఇందులోనే చెప్తున్నా. అల్లు అర్జున్ విషయంలో జరిగిన తప్పిదం ఏంటి, అతనికి విషయం తెలిసినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిన వేలో అతను రెస్పాండ్ అవ్వాల. 5వ తారీఖు ఉదయం తెలిసిన అతను అన్నాడు, లేదు 4వ తారీఖు నైటే తెలుసు రేవత్ చనిపోయిందని అన్నాడు పోలీసు. సరే అల్లు అర్జున్ వర్షనే వద్దాం, 5వ తారీఖు ఉదయం రేవత్ చనిపోయిన విషయం అతను తెలిసింది. ఇమీడియట్గా అతను కనుక రెస్పాండ్ అయ్యి ఉంటే, ఆ కుటుంబానికి ఫోన్ చేసి పరామర్శించో ఒక మనిషి పంపిస్తూ ఉంటే భాస్కర్ కేసు పెట్టాడు. భాస్కర్ కేసు ఫైల్ చేసింది 5వ తారీఖు ఉదయం 11 గంటలకి, 4వ తారీఖు నైట్ కాదండి, 5వ తారీఖు ఉదయం 11 గంటలకి. మధ్యలో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో అల్లు అర్జున్ రెస్పాండ్ అవ్వాలి. దానివల్ల అతను ఇమేజ్ డ్యామేజ్ అయింది, జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. నేను చిక్కడపల్లి పోలీసు దగ్గర ఆల్మోస్ట్ పాపం ఏడ్చేశాడంట, ఇంత ఘోరం జరిగిందా నా వల్ల అని చెప్పేసి. సో వీడియో వచ్చేసి మెయిన్ నేను చెప్పదలుచుకుంది, నేను గతంలో కూడా చెప్పిన, ఈ 4 రోజులు కూడా ఇదే చెప్పా, టైం అండి, టైం ఇంపార్టెంట్, ఇన్ టైంలో రెస్పాండ్ అవ్వాలి. ఇదిగో ఇది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ టీం కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, మొత్తానికి
అంత కలగలిసి కావచ్చు, లేదన్నప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని కావచ్చు, వెళ్ళారు, బిల్ పే చేశారు, ఎగైనా మరలా సరస్వతి చేత వీడియో ఇప్పించారు. అసలు మీరు ఎందుకు వీడియో ఇచ్చారు అండ్ ఇప్పుడు ఏమైంది చెప్పండి. ఆమె చెప్పింది, నేను ఎక్కడ కూడా జూనియర్ అంటే ఒక మాట అనలేదండి. జూనియర్ ఎన్టీఆర్ గురించి రకరకాల వార్తలు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే మీడియా వాళ్ళు అడిగినా సమాధానం చెప్పింది తప్ప వేరేది కాదు. జూనియర్ ఎన్టీఆర్ అంటే మాకు వీరాభిమానం, మా ఫ్యామిలీ అంతా అభిమానం అండి. ఆయన చవటం ద్వారానే మాకు రకంగా ప్రభుత్వం నుంచి 11 లక్షలు, టీటీడీ నుంచి 40 లక్షలు, ఫ్యాన్స్ నుంచి 2.5 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు దేవునిలాగా ఆయన అభిమానులు మరి ఆయన వచ్చారు, బిల్లు కట్టారు, మొత్తం బిల్లు పే చేసి మాకు రిసిప్ట్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. అండ్ మేము డిశ్చార్జ్ కూడా అవుతున్నాం. సో దయచేసి జూనియర్ ఎన్టీఆర్ ఎవరు తప్పు పట్టద్దండి, ఆయన దేవుళ్ళు అంటాడని చెప్పి సామాన్. ఇది మనకు కావాల్సింది. మన లక్కీ భాస్కర్ సినిమాలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైతే మనకు రెస్పెక్ట్ ఇవ్వలేదో అతను మనల్ని చూసి ఏకంగా దండం పెట్టుకున్నా చేస్తాడు. అండ్ వీళ్ళేం కొంటారులేరంటే ఏకంగా ఆ షోరూమ్ ఉన్నది మొత్తం కొనేస్తాడు. సో వీడియో సింపుల్ నేను చెప్తున్నా అదేనండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనకి తెలుసో తెలియకుండా దాన్ని జరగడం జరిగింది, అది మన దృష్టికి వచ్చింది, ఇమ్మీడియట్గా మీరు దాని తగ్గట్టుగా యాక్షన్ తీసుకోండి. అదర్వైజ్ చేయి దాటిపోయిందంటే మనం ఇంకేం చేయలేం. మనస్ఫూర్తిగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానిస్తున్నా, ఇదినే కాదు ఎప్పుడైనా సరే నేను ఏదైనా ఒక వీడియో చేశాను అంటే సమాజం కోసం చేస్తా, అక్కడ ఎవరైనా బాధితులు ఉంటే వారికి న్యాయం జరగాలని చేస్తా. జరగాల్సిన న్యాయం జరిగింది అంటే ఎవరినైతే మనం విమర్శిస్తూ వీడియో చేసామో నేను ఆ వీడియోలు తీసేస్తా. ఎందుకంటే జరగాల్సింది మంచి జరిగిపోయింది, ఇంకా ఆ వీడియోలు అవసరం లేదు. ఆ వీడియోలకి వీసి వస్తాయనో లేదన్నప్పుడు ఆయన తిడుతూ కామెంట్ పెడితే సంబరపడతా అంత సైకోతనం నాది కాదు. మిగతా జర్నలిస్ట్కి ఈ శివప్రసాద్ చాలా తేడా, దయచేసి అది గుర్తుంచుకోండి. నన్ను తిడుతూ కామెంట్లు పెడుతున్నా భరిస్తా, ఎందుకు నేను కరెక్ట్గానే ఉన్నా, బట్ వాళ్ళకి అర్థం కావట్లేదు, అర్థమయ్యే రోజు వాళ్ళే రియలైజ్ అవుతారు అని. నా గురించి నేను వీడియోలు పెట్టినా, నా గురించి నేను కామెంట్లు పెట్టినా నేను ఒకటే ఫీల్ అవుతా, నేను తప్పు చేస్తానా లేదా చూస్తా. తప్పు చేయదనుకోండి అసలు పట్టించుకోని, తప్పు చేస్తాను సరిదిద్దుకుంటా నేనే. దేవుని వల్ల ఇప్పటి వరకు నా వల్ల అయితే తప్పు జరగల, పొరపాటు 1-2 సార్లు జరుగుంటే సరి చేసుకున్నా. సో ఇప్పుడు నేను చెప్తున్నా కూడా అదేనండి, అల్లు అర్జున్కి ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కంపారిజన్ ఖచ్చితంగా పెట్టాలి. ఇక్కడ అల్లు అర్జున్ మంచోడే, జూనియర్ ఎన్టీఆర్ మంచోడే, బట్ అల్లు అర్జున్ టీం చాలా వీక్ అండ్ చాలా నెగ్లిజెన్స్, బట్ జూనియర్ ఎన్టీఆర్ టీం చాలా షార్ప్ అండ్ పర్ఫెక్ట్గా ఉన్నారు. ఓ రకంగా మొన్న ఆమె వీడియో చేయడానికి ముందు కూడా ఆమె అప్రోచ్ అయిందంట జూనియర్ ఎన్టీఆర్ టీంని, బట్ వాళ్ళు రెస్పాండ్ కాలేదంట. అఫ్కోర్స్ అక్కడ వాళ్ళు తప్పు చేశారు, పొరపాటు చేశారు, అప్పుడు ఆమె వీడియో ఇచ్చింది కదా, వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, జూనియర్ ఎన్టీఆర్ మమ్మల్ని కలవనివ్వట్లేదు, వెళ్ళనివ్వట్లేదు అన్నట్టు. వాళ్ళు ముందే రెస్పాండ్ అయ్యంటే అసలు వేరేలాగా ఉండేది. సరే ఎనీవే, కొంచెం అనుకోకుండా జరిగిన ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేసిన పని వల్ల ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ బయట పొలిటికల్గా ఉన్నవాళ్ళు కానీ సెలబ్రిటీలు మొత్తం కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, వన్స్ మనం మాట ఇచ్చామంటే నిలబెట్టుకోవాలి అంతే. మనం మాట అయి ఉండొచ్చు, బట్ అవతల వాళ్ళకి ఒక ధైర్యం, ఒక భరోసా, ఒక ఆయుధం. సో మన విలువను పెంచేది మన మాట. ఆ మాట వేరే వారికి ఒక రకంగా దేవుడిచ్చి ఒక భరోసా లాంటిది అన్నప్పుడు అది నిలబెట్టుకోవాలి. ఆ రకంగా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, లేట్ అయినా అల్లు అర్జున్ వచ్చేసి ఆ రకమైన అడుగులు వేస్తున్నాడు. సో అంతిమంగా మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నా. అండ్ సరస్వతి అండ్ తన బిడ్డ కౌశిక్ చక్కగా డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళిపోయినారు. ఆ బిడ్డ కౌశిక్ కోలుకొని సంతోషంగా కోరుకుంటూ ఉన్నా.